దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. నీతిమంతుడు విశ్వాసం వల్ల బతుకుడు. నీతిమంతుడు విశ్వాసం వల్ల బతుకును అని మరి ఇందులో రాయబడింది. నీతిమంతుడు విశ్వాసం వల్లనే బతుకును అంటే నీతిమంతుడు విశ్వాసం వల్లనే బతుకును అని యేసు ప్రభువు వారు ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారు, ఎవరైతే విశ్వాసములుగా ఉన్నారు, వాళ్ళ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి యేసు ప్రభువు గారు మరి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా చూడండి, మరి గ్రంథంలో తేటగా రాసింది. అలాగే యేసు ప్రభువు గారికి లోబడి ఉండాలి. యేసు ప్రభువు గారికి చక్కగా ఆయన పాదాలు పట్టుకునే వాళ్ళుగా మనం ఉండాలి. ప్రియులారా చూడండి, ఈరోజు మరి నీతిమంతులు విశ్వాసంగా బతుకుతూ అంటే మరి అర్థం ఏంటంటే నీతిగా విశ్వాసంగా మనం బతుకుతే, ఆయనకి మాదిరిగా మనం జీవిస్తే మరి నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తాను అని వాక్యంలో ఉంది కనుక నీతిమంతు ప్రార్థనలే మరి దేవుడు ఆలకిస్తాడు. వీళ్ళ మీకు ఒక డౌట్ రావచ్చు, నీతిమంతుల ప్రార్థనని ఆలకిస్తాడా దేవుడు? నీతిమంతులు విశ్వాసం ద్వారానే బతుకుతారా? మరి లోకంలో ఉన్న వాళ్ళు ఏంటి పరిస్థితి అని మీరు అనుకోవచ్చు. ప్రియులరా గమనించండి, సేవకుల్ని ఏర్పాటు చేసుకునేది అంతకే. ప్రియులరా సేవకుల్ని అప్పుడు ఆ కాలంలో భక్తులు కానించి ఈ రోజు సేవకుల్ని ఏర్పాటు చేసుకునేది ఆ నీతిమంతులుగా తీర్చదిద్దడానికే మరి సేవకుల్ని ఏర్పాటు చేసుకుని ఆయా సంఘాల్లో అనేక మంది సేవకుల్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియులరా చూడండి, ఈరోజు పాపుల కొరకు దేవుడు వచ్చాడు. మరి లోకంలో ఉన్న వాళ్ళ కొరకు మరి దేవుడి సేవకుని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు సేవకులకి ఎంత మీరు మర్యాదిస్తున్నారు, సేవకుల్ని ఎంత ప్రేమిస్తున్నారు, సేవకుల్ని ఎంత ఆదరిస్తున్నారు, సేవకులకి సహకారికి ఎంతమంది ఉంటున్నారు? ప్రియులారా గమనించండి, ఈ రోజు పరిస్థితులు చాలా తారుమారులుగా ఉన్నాయి. క్రైస్తులైన మనమే, దేవుని పిల్లలైన మనమే మరి సేవకుల్ని దూషించే వాళ్ళుగా ఉన్నాం. చాలా చోట్ల నేను చూశాను, చాలా గ్రామంలోకి వెళ్తున్నాను. మరి దేవుని చిత్తాన్ని బట్టి ఆయా చోట్లలో పరిచర్యకి వెళ్ళడానికి మరి దేవుడు ఏ జ్ఞానం లేని వాడిని నన్ను ఎన్నుకున్నాడు కనుక మరి నేను ఎన్నెన్నో చూస్తూ ఉంటాను. ఇలా చూడండి, విశ్వాసులైన మనము, లోకంలోనే మనము ఏం చేస్తున్నాము? నీతిమంతి ప్రార్థనలో ఆయన ఆలకిస్తాడు. ఆ నీతే ఆ మనిషిని బతికిస్తుంది, ఆ నీతే ఆ కుటుంబాన్ని బతికిస్తుంది, ఆ నీతే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఆయన విశ్వాసంగా ఉండాలి, ఆయన నమ్మాలి. ఆయన గొప్ప దేవుడు, మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు అనే విశ్వాసము మనలో ఉంటే, అటువంటి నీతి మనలో ఉంటే యేసు ప్రభు గారు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ప్రభు వారు చక్కగా తేటగా మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు నీతిమంతులుగా ఉంటారా? ఈరోజు ప్రభు దగ్గరకు వస్తారా? ప్రభు పాదాలు పట్టుకుంటారా? వీళ్ళరా గమనించండి, మీరు ఏ స్థలంలో ఉన్నప్పుడు కూడా, ఏ గ్రామంలో ఉన్నప్పుడు కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, సాతానుడి బంధాల్లో బంధకత్వంలో మీరు కట్టబడి ఉన్నప్పుడు కూడా, చాలా మంది సాతానుడికి కట్టబడి ఉంటారు, బంధకాల్లో కట్టబడి ఉంటారు. చూడండి ప్రియులారా, ఏ బంధకాల్లో కట్టబడినప్పుడు కూడా చాలా మంది ఎక్కడెక్కడెక్కడో ఉంటారు, ఏ స్థలంలో ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, మరి ఒకవేళ ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ శరసాల్లో మరి నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ బానిసత్వంలో ఉన్నావో, మరి పౌలు శీలలో చూడండి, మరి బంధకాలలో వాళ్ళని జైల్లో వేసేస్తుంది. బంధకాలంలో ఉండగా మరి పౌలు శీలలు విశ్వాసంగా మరి చక్కగా ఆరాధన చేస్తూ నాట్యం చేస్తూ ప్రభువుని మహింపడితే ఆ బంధకాలన్నీ తెంపబడ్డాయి. మరి ప్రభు వారు గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించారు. వాళ్ళ ద్వారా కొంతమంది జీవనంలో మారు మనసు పొందారు. వాళ్ళందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. పౌలు శీలల వల్లే మనం ఉందామా? కంట్రాక్ట్నెస్కి అడిగేద్దు అలాగా మనం ఉండగలమా? ఆ బ్రతుకుల్లో మనం చేయగలదుమా? ఆ జీవితాల్లో మనం నడవగలదుమా? ఆ నీతైన జీవితాల్లో మనం నడవగలదుమా? విశ్వాసమైన జీవితంలో మనం నడవగలదుమా? మనకి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో అజ్ఞానంలో మనుషులు ఉంటున్నారు. నేను చాలా జ్ఞానవంతుడిని, రకరకాల పనులు చేస్తూ ఉన్నారు, రకరకాల జాబులు చేస్తూ ఉన్నారు, రకరకాలమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. నేనే జ్ఞానవంతుడిని, నేనే శక్తిమంతుడిని, నేనే బలవంతుడిని, నా ముందు ఎవరు సరిపోరు, నా జ్ఞానం ముందు ఎవరు సరిపోరు అంటున్నారు. కానీ ప్రభు జ్ఞానాన్ని ఎవరు నేర్చుకుంటలేదు, ప్రభు మార్గాన్ని ఎవరు నడవట్లేదు. ఈ వాక్యానుసారంగా మీరు జీవించట్లేదు కనుక మరి ప్రభు వారు చక్కగా ఈ వాక్యంలో రాయించారు. విశ్వాసమైన భక్తి మనలో ఉందా? ఆ విశ్వాసం, ఆ మెట్టి మనం ఎక్కామా?
పిల్లలు చూడండి, ఎన్నో 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 వాక్యాలు వింటా ఉన్నాం. ఎంతమంది వాక్యాలు చెప్తా ఉన్నారు. భక్తులు పెద్ద పెద్ద సభలకు వెళ్తా ఉన్నాం. మీ కానుకలు చూడడం, మీ ఆస్తులు చూడడం, కానీ దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. పిల్లల మాట మీకు జ్ఞాపకం చేస్తా, మన శరీరమే మనం చనిపోతే ఈ భూమి మీద ఉంటుంది, కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. పిల్లలు చూడండి, ఆ ఆత్మకి కులము, మతము, భేదము ఏమీ లేదు. రంగు భేదం లేదు. చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, పొట్టోడని లేదు, పొడుగోడని లేదు, అందమైన లేదు, హీరోడని లేదు. ఏ బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, ఏ బుడ్ అయినా సరే ప్రతి ఒక్కరి కూడా ఆ ఒక ఆత్మ ఉంటుంది కనుక, ఆ ఆత్మ ప్రభు ద్వారానే వచ్చింది కనుక, ఆ ప్రభు కలగజేసాడు కనుక, ఆ ఆత్మ ప్రభుకి అవసరం కనుక ఆయన చనిపోయి ఆయన రక్తం కార్చి, ఆ రక్తము ద్వారా మన పాపాలకు కడిగి మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఆయన త్రపన పడుతూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ రాత్రి మీరు గమనించండి. ఆత్మకి కులాలు లేవు, ఆత్మకి మతాలు లేవు, ఆత్మకి జాతి లేదు, ఆత్మకి ప్రాంతాలు లేవు. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఈ సాయంకాల సమయంలో. మన ఆత్మకి ఏమీ లేదు. ఆత్మకి ధనము లేదు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు. ప్రియులారా గమనించండి, ఈ రోజు రంగు లేదు, అసలు ఆత్మకి ఏమీ లేదు. ప్రియులారా గమనించండి, అటువంటి ఆత్మని ప్రభువారు చక్కగా ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో ప్రయాసపడి సేవకుని ఏర్పాటు చేసుకుంటే, ఈరోజు సేవకులు మీరు దూషిస్తూ ఉన్నారు. సేవకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సేవకులకి సాకారంగా మీరు ఉండలేదు. ప్రియులరా గమనించండి, ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ప్రియులరా సేవకులను ప్రేమించండి, సేవకులను చక్కగా ఆదరించండి, సేవకుల మాటలు వినండి. సేవకులు మాట్లాడే ప్రతి మాట కూడా మరి ప్రభువారు మాట్లాడించిన మాటే. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సేవకులతో ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. అందుచేత సేవకులు ఏది చెప్తే అది మీరు మాట మీ హృదయంలో నాటికండి. ప్రభువా, ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ సేవకుల మాట మేము వింటున్నాం, మీ సేవకులు లోబడుతున్నాము. మా ఆత్మ నాయన మీ రాజ్యంలోకి రావాలని ఎవరైనా సిద్ధపడి ఉంటే గనక రండి ప్రభు దగ్గరికి. ఈ రాత్రి సాయంకాల సమయంలో రండి ప్రభు దగ్గరికి. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ప్రభు మాట్లాడుతున్నాడు, రండి నా యొద్దకు రండి, మీకు ఏదైనా ఇస్తానంటున్నాడు ప్రభు. మీరు వేదల్లో ఉన్న రండి, రోగంలో ఉన్న రండి, ఆర్థిక సమస్యలు ఉంటే రండి, కుటుంబ సమస్యలు ఉంటే రండి అని ప్రభు మాట్లాడుతూ ఉంటే, మనం అజ్ఞానంలో మనం ఉంటున్నాము. మన జ్ఞానము మన భూమి మీద పెడుతున్నాము, అజ్ఞానము లోకంలో పెడుతున్నాం, కానీ ప్రభు దగ్గర పెడతలేదు. పిల్లల గమనించి మీ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే జ్ఞానము ప్రభు దగ్గర పెట్టండి, అదే జ్ఞానము వాక్యం దగ్గర పెట్టండి, అదే జ్ఞానము ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆ జ్ఞానంతోనే మన ప్రభు వారు మన బతుకుల్లోనూ చక్కగా మంచి మార్పు తీసుకురావడానికి గొప్ప అవకాశం ఇస్తున్నాడు. పిల్లల చూడండి, నీతిగా ఉంటేనంట మరి మనకి ఏం చేస్తుంది అనేది ప్రభు వారు చక్కగా తేటగా మరి మాట్లాడారు. మరి బ్రతికింతది మనల్ని. ఆ నీతి మన బతికిస్తుంది, ఆ నీతి మన కుటుంబాన్ని పోషిస్తుంది, ఆ నీతి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. పిల్లరా చూడండి, నేను మాట్లాడే ప్రతి మాట కూడా వాక్యంలోని మాట నేను మాట్లాడుతున్నా. ఏ జ్ఞానం లేని వాడిని నేను, ఏ తెలివితేటలు లేని వాడిని, నాకంటే చక్కగా చదువు ఉన్నవాళ్ళు, చక్కగా జ్ఞానం ఉన్నవాళ్ళు, చక్కగా సభలో ఎన్నెన్నో మాటలు మాట్లాడేవాళ్ళు, ఎన్నెన్నో పాటలు పాడాడేవారు, వాక్యాలు చదివేవాళ్ళు. మీరు జాగ్రత్తగా ఈ మాటలు విని మీరు అర్థం చేసుకుని ఈ సాయంకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ బంధకాల్లో కట్టుబడి ఉన్నామో, ఏ పాప బంధకాల్లో కట్టుబడి ఉన్నామో, ఏ ధనం పాపం కట్టుబడి ఉన్నామో, ధనానికి ఆశిస్తున్నామేమో, పాపానికి ఆశిస్తున్నామేమో, లోకానికి ఆశిస్తున్నామేమో. చూడండి, ప్రతి చోట్ల కూడా చూస్తూనే ఉన్నాం. డబ్బు కోసం పరిగెడతా ఉన్నారు పిల్లలు, ధనం కోసం పరిగెడతా ఉన్నారు. ధనం కోసం పరిగెడుతూ ఉంటే అది మిమ్మల్ని పరిగెడుతూ ఉంటుంది. మీరు అలసిపోతారు, సులిసిపోతారు, ఆఖరికి నరకములోకి పోతారు. పిల్లలు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు ప్రభు. పిల్లరా గమనించండి, ధనం వైపు పరిగెట్టదు. ధనం అవసరం ప్రభువుని అడగండి, ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన మన అక్కలు తీర్చిన దేవుడు, మన ఆపదలు తీర్చే దేవుడు. అదే పరుగు ప్రభు వైపు చూపించండి, అదే పరుగు ప్రభు వాక్యం వైపు చూపించండి, అదే పరుగు మీ సంఘాల్లో చక్కగా మీ సేవకులకి చూపించండి. ఎప్పుడైతే ఆ విధంగా మీరు చేశారో
దేవుని యందు భయభక్తులు కలిగి మీరు ఉన్నారో, మీరు నీతిమంతులుగా వృద్ధిపడ్డారో, అప్పుడే దేవుడు మీ నీతిని చూసి మిమ్మల్ని బతికిస్తూ ఉంటారు. మీ ఆశను బతికిస్తూ ఉంటుంది, మీ కోరికలు బతికిస్తూ ఉంటుంది. పిల్లలు చూడండి, బిడ్డలన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల ఆశను చంపేస్తున్నారు. ఎందుకు అంటే దానికి కారణము మీకు చెప్తా తేటగా, దానికి కారణం మీకు వివరంగా చెప్తా తేటగా. దానికి కారణం ఏమిటి అంటే అది కేవలము తల్లిదండ్రుల వల్లనే. వాళ్ళకి డబ్బు ఇచ్చి, వాళ్ళకి గారంగా పెంచి, వాళ్ళకి వెళ్ళి ప్రతి చోట కూడా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మనం దాడి చేయక యవన బిడ్డలన్న వాళ్ళు ఏం చేస్తారు? మన పరిస్థితులు ఏంటో మనం చూసుకోవాలి. మన చిన్నతనంలో మనం ఎంత కష్టపడ్డాం, తల్లిదండ్రులకి ఎంత లోబడ్డామో అదే నేర్పండి. అందుకే దేవుడు అంటాడు, మీరు ఏదైతే ఇచ్చుతారో ఆ పంటే కోతారని దేవుడు అంటుంటే, మనం ఏమి ఎత్తాలా? పిల్లలకి వాక్యాన్ని ఎత్తాలి, మనం దేవుని మాటలు ఎత్తాలే. దేవుని పరిసరికి సహకరించినట్లుగా వాళ్ళకి ప్రోత్సాహకారంగా మనం ఉండాలి, సపోర్ట్ చేస్తూ ఉండాలి పిల్లలకి. అప్పుడే దేవుడు వాళ్ళని ఫలించినట్లుగా మనం చూస్తాం. పిల్లరా చూడండి, ఈరోజు మీ బిడ్డలకి మీరు ఏమి తిట్టున్నారు? మీరు సినిమాలకు వెళ్ళండిరా, బీచ్లకు వెళ్ళండిరా, ఏదో మీటింగ్లు జరుగుతుంటే వెళ్ళండిరా అని మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న దానికంటే ఎక్కువ కాలం నేర్చుకుని వాళ్ళు మన ఆశలు చంపేస్తున్నారు. తల్లిదండ్రులు చదువుకుంటున్నారు కదా, చక్కగా బాగానే ఉన్నారు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంది కదా అని అనుకుంటున్నాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఎన్నెన్నో పాపాల్లోకి వెళ్ళిపోస్తూ ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, మా బిడ్డలు ఎదుగుతారు, జాబులు చేస్తారు, మనల్ని పోషిస్తారు. మన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళు జాబులు చేసి మనల్ని పోషిస్తూ ఉంటారు. మన ఆశలు పెట్టుకుంటే వాళ్ళు రకరకాలమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరినెవరినో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. ఆఖరికి అనాథుల్లాగా తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు విసిగిపోయి వాళ్ళు చనిపోవడానికి కూడా కారణానికి బిడ్డలే. చూడండి, ఆ కారణానికి మనమే, తల్లిదండ్రులమే. పిల్లలు, ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా తీసుకోండి. బిడ్డల్ని చూడొద్దనంట్లా, బిడ్డలు కావాల్సిన కొనొద్దనంట్లా, దాన్ని ఇంట్లో పెట్టమని అడుగుతున్నాను దేవుని పిల్లలుగా నేను చెప్తున్నాను. పిల్లలు గమనించండి. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయా స్థలాల్లోకి మేము వెళ్తున్నాం కనుక నువ్వు చాలా మంది బిడ్డల్ని, యవన బిడ్డల్ని చూస్తున్నాం, చాలా మంది విశ్వాసం చూస్తున్నాం, చాలా మంది సేవకులను చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఇది. తల్లిదండ్రులు ఆశలు చంపేస్తున్నారండి మనం చేసుకున్న కార్యాలను బట్టి. అలాగే బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు, ఇంకొకటి, బయటికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేయాలి తల్లిదండ్రులుగా. బిడ్డలు కాలేజీలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి. తండ్రి గల బయట డ్యూటీకి వెళ్ళినా తల్లి మాకు కన్నీటితో ప్రార్థన చేయాలి. స్త్రీలారా చూడండి, మీరు వినండి, వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరు కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, భర్తల కొరకు ప్రార్థన చేయండి. భర్త డ్యూటీకి వెళ్తే ప్రార్థన చేయండి, క్షేమంగా వెళ్ళాలి, డ్యూటీ క్షేమంగా చేసుకోవాలి, మళ్ళీ తిరిగి క్షేమంగా మన ఇంటికి రావాలని ప్రార్థన చేయండి భర్తల కొరకు. ఈ రోజు అనేకమైన దారుణమైన యాక్సిడెంట్లు, అనేకమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అనేకమైన సమస్యల్లో సాతాను శక్తుల్లో పడతా ఉన్నారు పురుషులు. అందుకే భార్యలారా మీకు చెప్తున్నా, మీరు చక్కగా ప్రార్థన చేయండి. బయటికి వెళ్ళినప్పుడు భర్తలు బయటికి వెళ్ళినప్పుడు భార్యలు ప్రార్థన చేయండి. భార్యల కొరకు కూడా భర్తలు కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సాతానుడు ఎవరినైనా పట్టుకోవచ్చు. మంచిగా ఉన్న కుటుంబాన్ని పాడు చేయడానికి సాతానుడు రెడీగా ఉన్నాడు. చిన్నపిల్లల చేతుల్లో పప్పలు ఎత్తుకెళ్ళడానికి కాకి ఏ విధంగా అయితే పడికాపులు కాసి తన్నికిపోతుందో, ఆ విధంగా విశ్వాసులైన మన కోసము మరి ఆ గెద్దలాగా కాకిలాగా వచ్చి మన కుటుంబాన్ని తన్నుకుపోతుంది, నరకంలో పడేయడానికి. పిల్లలు గమనించండి, ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీరు నీతిమంతులుగా ఉండండి, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మీకు మంచి అవకాశాన్ని మరి ప్రభు వారు ఇస్తూ ఉంటారు. పిల్లలు గమనించండి, ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నా, ఆఖరిగా మాట చెప్తా. ప్రతి వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ మాటలు చాలా విలువైన మాటలు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ బంధకాల్లో కట్టబడి ఉన్నామో, ఆ బంధకాలు విడిచిపెట్టుకుంటే గనక మనం చక్కగా దేవునిలో మీరు ఎదుగుతారు, కుటుంబాలు ఆస్వాదించబడతాయి. మరి మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి, మీ బంధువుల కోసం ప్రార్థన చేయండి, మరి రాష్ట్రాల కోసం కూడా ప్రార్థన చేయండి.
అందరూ క్షేమముగా ఉండాలి. ఏ ఒక్క ఆత్మ నరకంలోకి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇందాక మాట్లాడిన ఆత్మల కొరకే ఆయన చక్కగా ఆత్మల భారం కొరకే మరి సేవకుని ఏర్పాటు చేసుకున్నారు కనుక ఈరోజు లక్షల రూపాయలు లక్షలు ఖర్చు పెట్టి సభలు పెట్టడానికి కారణం ఏమిటంటే, చాలా మంది అనుకుంటారు విశ్వాసులు, ఆ పాస్టర్ గారికి పిచ్చి ఎక్కిందేమో అన్ని లక్షలు ఖర్చు పెట్టి సభలు చేస్తున్నారు, ఆ పాస్టర్ గారికి డబ్బు చెల్లట్లేదేమో అన్ని లక్షల రూపాయలు ఎట్టి పెడుతున్నారు మీటింగ్స్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ పాస్టర్ గారు ఇచ్చిన కానుకలు సాలకపోయినా సరే, ఆయన అప్పు చేసైనా సరే సభలు పెడితే కొన్ని ఆత్మలను రక్షించవచ్చు. దేవుని పరిచర్య దేవుడు మన మీద అప్పగించాడు కనుక ఆయన మాటకు లోబడి మన తీర్పు దినాన్ని ఎన్ని ఆత్మ సంపాదించాము, మరి మనల్ని పనివారుగా పెట్టుకున్నారు, మన పని ఏ విధంగా అయితే చేశామో దైవజనుడికి ఉన్న భయం దైవజనుడికి ఉంటుంది. పిల్లలు గమనించండి, ప్రతి ఒక్కరిని కూడా మీరు చక్కగా మీరు సేవకుల్ని చక్కగా మీరు సన్మానించవలసిన అవసరం ఉంది. సేవకుల్ని మర్యాదించండి, సన్మానించండి, ప్రేమించండి, ఆదరించండి, సహకారిగా మీరు ఉండండి. ఆఖరిగా మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవుని స్తోత్రాలు. ఈ బిడ్డల కొరకు కొంత సమయం మాట్లాడిన ప్రభు సాయంకాల సమయంలో ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా నేను విశ్వాసంగా ఉండడానికి సహాయం చేయండి, నీతిమంతులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీతిమంతులకి ఏది జరుగుతుందో నాతో మీరు మాట్లాడారు ప్రభా. ఆ విధంగా ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయన, స్త్రీల పురుషులని ప్రతి ఒక్కరు కూడా నేను అది జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. సాతానుడికి దూరంగా ఉండడానికి సహాయం చేయండి ఆయన, మీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభు చూపించి నడిపించి కుటుంబాలు ఆస్వాదించబడినట్లుగా సహాయం చేయండి. ఈ యొక్క నాయన ప్రభా, ఒక చిన్న సేవకుడిగా నేను మేము మాటలు నాయన ప్రభా, ఆయన ఆ బిడ్డల్లో హృదయంలో నాటుకోవడానికి సహాయం చేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి, అవసరాలు తీర్చండి. అన్ని చోట్ల ప్రతి చోట్ల గెలుచుందిగా ప్రభా మమ్మల్ని చక్కగా మీరు వాడుకుంటున్నారు ప్రభా. రానే దినములో నాయన ఇంకా బహుగా వాడికిని పరిసరలో నేను కొనసాగించడానికి సహాయం చేయండి. కొన్ని వేల ఆత్మలకి నాయన మేము నాయన కాపరిగా ఉంచడానికి మీకు సిద్ధం చేసినట్టు బలపరచుకొని యేసు పరిశుద్ధమైన నామములో స్తుతిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.